హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. బాగుపడదామని పోతే బండ చాకరీ తగులుకున్నట్లయిందే ఎవ్వారం అని వాపోతున్నారు మన టేడ్ పండితులు. ఆఖరి రాగం పడేసిన ఫ్లూటో స్టార్ బాబు సినిమాలకు వచ్చే కలెక్షన్స్కి వాళ్ళ నలుగురు ఫ్యాన్స్ చేసే అడావిడికి అసలు సంబంధమే ఉండదు. అయినా రీసెంట్గా ఎలగబెట్టిన కళాఖండం కాంతి వేగంతో ప్రయాణించి అండమాన్లో ల్యాండ్ అయింది. ఏ రాడార్లకు చిక్కకుండా వెళ్ళింది. పోస్టర్స్లో అవతార రికార్డ్స్ని లేపారు. ఆ పోస్టర్ లెక్కల్ని ట్రేడ్ లెక్కలకి కన్వర్ట్ చేస్తే సగం మైదాపిండికే సరిపోయింది. మిగతా సగం నిర్మాతే ఎదురయ్యాల్సి వచ్చింది. సినిమా బడ్జెట్తో సమానంగా మైదాపిండికి పోస్టర్లకి ఖర్చు పెట్టారు నిర్మాత. వీళ్ళతో సినిమా తీయాలంటే ముందు మైదాపిండి రేట్లు కనుక్కోవాలి. బ్రేక్ ఈవెన్కి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉండగానే థియేటర్స్ నుంచి అదృశ్యం అవ్వడంతో ఎవ్వరూ ఆందోళన చెందడం లేదు. ఆయన మార్కెట్ ఏంటో అందరికీ తెలిసిందే కదా. ఎగిరి దంచినా అంతే కూలి, ఎగరక దంచినా అంతే కూలి అని ఇండియన్ ఫిలిం జ్యూరీ కూడా అవసరం లేదు. మొత్తం వీళ్ళే రుద్దేశారు. రుద్దడం కాదు, బరికారు. రూటెడ్, హానెస్టు, నేషనల్ అవార్డు, తండ్రిని మించిపోయాడు. ఎన్ని 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 దారుణాలు రా. ఒక్క టికెట్ 600, ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్, సోలో రిలీజ్, పైగా నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకున్నారు. అయినా సరే 300 కోట్లు రాలేదు. మళ్ళీ దాంట్లో పిఆర్ టీమ్స్ కూలీలు, కరెంటు బిల్లులు, పోస్టర్ ఖర్చులు, 10 టన్నుల మైదాపిండి ఖర్చు, గోడౌన్ అద్దెలు తీసేయాలి. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఏమీ లేదనే కదా మొత్తుకుంటుండేది. మన ఈరత్వం అంతా పోస్టర్స్లోనే ఉండేది. పేపర్ టైగర్స్. ఆ పోస్టర్లు ప్రింట్ చేసేటోడు మంచు యూనివర్సిటీలో సిదిగినట్టున్నాడు. వానికి గుర్తొచ్చిన నెంబర్లన్నీ వేసుకుంటూ పోయాడు. లాంగ్ రన్లో కూడా మాస్ స్టార్ బీట్ చేయలేకపోతున్నారా. పక్కా ట్రాకింగ్ ఉన్న చోటల్లా బ్లాక్ హోల్ అంత బొక్క కనబడుతుంది. ట్రాకింగ్ లేని చోటంతా పేగు పోస్టర్లు తాండవం చేస్తున్నాయి. ఆ వచ్చిన అరాకొర కలెక్షన్లు కూడా తెలుగు నుండే వచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, నార్త్, ఓవర్సీస్ అన్ని ఏరియాల్లో విజయవంతంగా బొక్క పెట్టాడు అయ్యగారు. అజీర్ణానికి ఆకలి మెండని ఈ కళాఖండానికి బారెడు బిజినెస్ చేశారు. మన మార్కెట్ జిట్టెడైతే బారెడు పీకేది ఎప్పుడు? పోస్టర్స్లో అవతార్ రికార్డ్స్ అయితే బీట్ చేశారని వేసి అనుకున్నంత కలెక్షన్లు రాలేదు. కేస్ స్టడీ అంటున్నాడు నిర్మాత. స్వయంగా నిర్మాతే ఒప్పుకున్న తర్వాత ఇక నో డిస్కషన్. గెలాక్సీ స్టార్ విజయవంతంగా 3వ బొక్క కూడా పెట్టేశాడు. ఇంతటితో హ్యాట్రిక్ కంప్లీట్ అయింది. దీన్ని బీట్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. కానీ ఒట్టి మాటల వల్ల పొట్టలు నిండవు కదా. ఇక్కడ అదే జరిగింది. బంగి తాగేవానికి హంగుగాళ్ళు 10 మంది అని ఈ సినిమాని లేపడానికి 100ల కొద్ది పిఆర్ టీమ్స్ రంగంలోకి దిగి కంటెంట్ని గాలికి వదిలేసి అన్నయ్య ఈరత్వం గురించి జాకీలేశారు. సద్దిలేని పైన ఒంటెద్దు సేద్యం ఒకటే. కంటెంట్ గాలికి ధూళికి వదిలేసి గెలాక్సీ స్టార్ అనే ట్యాగ్ని నమ్ముకున్నారు. అది నట్టేటా ముంచింది. వెంటనే తేరుకొని ఇది మంచి ఇన్స్పైరేటివ్నెస్ ఇస్తుంది, స్కూల్ ఫీజు ఎగదెంగినా బాధ లేదు, కానీ ఈ సినిమా చూడండి, పిల్లలకు కూడా చూపించండి అని బ్రతిమాలుకున్నారు. నత్తగుల్లలో ముత్యాల పుట్టున ఆ లేకీ స్టోరీలో ఇన్స్పైర్ చేసేంత కంటెంట్ ఉండేనా? కాటుకు అవసరం లేని కళ్ళు అంటే కెమెరా ఎక్కడ పెట్టావని అడిగితే ఆ సీన్లు కూడా లేపేశారు. మళ్ళీ వెంటనే సీన్లు డిలీట్ చేసి కొత్త సీన్లు యాడ్ చేశాం, గెలాక్సీ స్టార్ని పీకేసి సోషల్ మీడియా స్టార్ని పెట్టాం రండి అన్నారు. దున్నపోతికి సున్నం వేస్తే ఆవవుతుందా? ఇలా ఎన్నో పాటలు పడ్డారు. అయినా సరే జనం పట్టించుకోలేదు. ఎంత పేకు పోస్టర్లతో మాయ చేసినా ఓవరాల్గా బొక్క పెట్టి తడిగుడ్డ కప్పేశాడు అన్నయ్య. సినిమా స్థాయికి గెలాక్సీ స్టార్ ఇమేజ్కి మించి ఖర్చు పెట్టారు. దెబ్బ పడింది. ఫస్ట్ మండేకి అదర్ లాంగ్వేజెస్లో బొక్క పడితే సెకండ్ మండేకి తెలుగు రాష్ట్రాల్లో కూడా డెఫిసిట్లు పడ్డాయి. మిగతా చోట్ల ట్రాకింగ్ సిస్టమ్ బలంగా ఉండడంతో ఫ్లాప్ అని ఒప్పేసుకున్నారు 3 రోజులకే. కానీ తెలుగులో ఫేక్ పోస్టర్లు వేసి బండి లాగించారు. కానీ సెకండ్ మండేకి మైదాపిండి ఖర్చు కూడా వెళ్ళలేదు. ఇక సీన్ అర్థమైంది. అందరితో రన్ కంప్లీట్ అయింది. ఏ సినిమాలు పోటీలో లేక వేరే దిక్కు లేక జనాలు సినిమా చూశారు. పోటీలో సినిమాలు లేకుంటేనే పరిస్థితి ఇదంటే ఇక పోటీలో ఏదన్నా సినిమా ఉండుంటే ఆ ఊహే భయంకరంగా ఉంది. మొత్తానికి మొన్నటితోనే ఆఖరి రాగం పాడేశాడు ఫ్లూటో స్టార్. ఎన్ని చెప్పినా ఏం చేసినా గెలాక్సీ స్టార్కి ఓన్ ఫ్యాన్ బేస్ అయితే లేదు. ఏపీ తెలంగాణ దాటితే మార్కెట్ లేదు. ఆ ముగ్గురు ఫ్యాన్స్ ఆస్తులన్నీ అమ్ముకున్నా సరే ఆ లాస్లు అయితే పూడ్చలేరు. ఓవరాల్గా 40 కోట్ల బొక్కతో కథ సమాప్తమైంది. మరి ఈ కళాఖండం పెట్టిన బ్లాక్ హోల్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.